ఏమండి, ఆగండి, వెళ్ళొద్దు, ఒక్క నిమిషం ఆగండి, వినండి. ఫ్లేమ్స్ ఛానల్ మిమ్మల్ని హృదయపూర్వకంగా ఈ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోని చూసి ఆనందించి తర్వాత వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్తుంటారో అక్కడికి. కనుక వీడియోని కమెంట్స్ చేసే ముందు, స్టార్ట్ చేయబోయే ముందరు, యాజ్ యూజువల్ మై రిక్వెస్ట్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్, కైండ్లీ లైక్, సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్. రైట్. ఇప్పుడు మీరు ఈ వీడియోలో హైలైట్ అండ్ క్యాప్షన్ ఆఫ్ దిస్ వీడియో, దగ్గుపాటి వెంకటేష్ గారు ఈజ్ ఎ లీడింగ్ మేల్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఆయన గారి సహధర్మచారిణి వైఫ్ నీరజారెడ్డి గారు. ఆవిడ ఇప్పుడు ఆమె ఫుల్ నేమ్ని ఎలా ఉచ్చరిస్తారు, ఎలా పెట్టుకుంటారో, ఎలా రాస్తారో అన్నిటిలో కూడా అంటే, ఆమె భర్తని పేరుని ముందు పెట్టి, ఆమె పేరేమో నీరజారెడ్డి. ఫుల్ నేమ్ ఇప్పుడు ఆమె అన్ని అఫీషియల్గా పెట్టుకున్న పేరు వెంకటేష్ నీరజారెడ్డి. వెంకటేష్ పక్కనే ఉన్నారు కదా, చూడండి. ఆవిడ వెంకటేష్తో కూడా నటించిన హీరోయిన్లనన్నీ సైడ్లో పెట్టారు కదా, నలుగురిని. ఈ మధ్యలో వెంకటేష్ ఆమెను పట్టుకొని ఉన్నాడు, తన భార్యని. ఆమె చూడండి, నలుగురు పిల్లల తల్లి ఆవిడ, నీరజారెడ్డి గారు. కానీ ఈ నలుగురు హీరోయిన్స్ కంటే కూడా షీ లుక్స్ బెటర్ అండ్ గ్లామరస్ అండ్ ఎలిగెంట్. క్లాసిక్గా ఎంత చక్కగా ఉన్నారో చూడండి, ఎంత మర్యాదగా ఉన్నారు, ఎంత ఒబీడియంట్గా ఉన్నారు. అదన్నమాట. ఆవిడ ఎడ్యుకేషను MBA యుఎస్లో చేశారు, అమెరికాలో. వెంకటేష్ గారు కూడా MBA అమెరికాలోనే చేశారు. మరి వెంకటేష్ గారు ఏమో నాయుడు కదా, కమ్మ నాయుడు. మరి నీరజారెడ్డి గారేమో రెడ్డి. ఎట్లాంటి కుదిరిందంటే, ఫేమస్ ప్రొడ్యూసర్ విజయ నాగిరెడ్డి గారు ఉన్నారు కదా, ఇది వెరీ ఫేమస్ ఇన్ సౌత్ ఇండియా. విజయ నాగిరెడ్డి గారు వెంకటేష్ ఫాదర్కి, రామానాయుడు గారికి అడ్వైజ్ ఇచ్చారంట. రామానాయుడు, నువ్వు మీ రెండో అబ్బాయికి సంబంధం చూస్తున్నావు కదా, మంచి అమ్మాయి కావాలంటే నీకు, గుణవంతురాలు, చక్కగా యుఎస్లో MBA చదువుకునింది. మీ అబ్బాయి కూడా MBA యుఎస్లో చదివారు కదా, ఆ అమ్మాయి కూడా యుఎస్లో MBA చదువుకున్నారు. చిత్తూరు జిల్లా వాస్తవులైన గంగవరపు సుబ్బారెడ్డి, ఆయన కూతురు మీకు కోడలుగా చేసుకోండి, రెండో కోడలుగా అని విజయవాహిని నాగిరెడ్డి గారు రామానాయుడు గారికి సలహా ఇచ్చారంట. మీకు పొటెన్షియల్, వెంకటేష్ గారికి మీ రెండో కొడుకు పొటెన్షియల్ వైఫ్ అవుతుంది ఆవిడ, మీకు అన్ని విధాలా మీ కుటుంబానికి, వెంకటేష్ గారికి మంచి జోడీ అవుతుంది అని అడ్వైజ్ ఇచ్చారంట. దాని ప్రకారం ఆయన చిత్తూరు గంగవరపు సుబ్బారెడ్డి గారితో మాట్లాడడం, రామానాయుడు గారు. ఆ తర్వాత ఏమో వాళ్ళ పెళ్ళి జరగడం, వెంకటేష్ గారికి నీరజారెడ్డి గారికి 1985లో మ్యారేజ్ అయింది. వాళ్ళకి 4 పిల్లలు, 3 కూతుర్లు, 1 కొడుకు. కూతుర్ల పేరు వచ్చి ఆశ్రిత, హాయవాహిని, భావన, 3 కూతుర్లు. కొడుకు పేరు వచ్చి అర్జున్ రామ్నాథ్. రామానాయుడు పేరు వచ్చేటట్టుగా పెట్టే అర్జున్ రామ్నాయుడు. ఇదండి. ఏమైనా గింబాలు ఉన్నాయో చూడండి, సింపుల్గా ఎట్లున్నారో. ప్లే ద వీడియో.
చూడండి ఆవిడ ఈ హీరోయిన్లో దిగదుడిపే ఆవిడ ముందర. 4 పిల్లల తల్లి అండి ఆవిడ. హైలీ ఎడ్యుకేటెడ్, ఎంబీఏ ఫ్రమ్ యూఎస్ చేసి వచ్చారు. పెద్ద చిత్తూరులో పెద్ద రెడ్లు ఫ్యామిలీలో నుంచి వచ్చారు. ఆవిడ తండ్రి పేరు మీకు ముందే చెప్పాను కదా, గంగవరపు సుబ్బారెడ్డి. దే ఆల్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సో ఇదండి, నిండు కుండ తొనకదు అంటారు కదా. చూడండి, ప్రత్యక్షంగా మీరే చూడండి, సాక్ష్యం. ఇప్పుడు కూడా ఆమె ఎంత చక్కగా కాలేజ్ స్టూడెంట్ లాగా ఉన్నారో చూడండి. ఇంకా సిగ్గుపడుతున్నారు ఆవిడ. చూడండి, సిగ్గుతో తల వంచుకుంటున్నారు. నైస్. వెంకటేష్ గారు, మీరు చాలా పుణ్యం చేసుకున్నారండి. అంతే ఫ్రెండ్స్, చూశారు కదా. ఎందుకంటే మీకే తెలుసు. So friends, before closing this video, again as usual, I request my friends and viewers, please don't go with empty hand. Kindly like, share, subscribe Flames channel. Please like, subscribe Flames channel. Flames. Good night. God bless you.